బసవకృష్ణమూర్తి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 2వ తేదీ జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెలంతా కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఒకరోజు ముందుగా 14వ తేదీన స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా 14వ తేదీన ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఆ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శించే కార్యక్రమం గత 10 సంవత్సరాల బట్టి కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే, విద్యార్థుల్లో దేశ సమైక్యతను, జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఈ సంస్థ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా ఎన్నో దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్ కలాం గారి మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్కే. అలాగే జనగణమన ఆలోచించి భారత రాజ్యాంగం గుర్తించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2012లో జనగణమన శతవసంతాల వేడుకలు చేస్తాం. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులతో జనగణమన గీతాలాపన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొంటున్నారు. గౌరవ మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఆ ప్రోగ్రాం కూడా వచ్చి ఈ బృహత్తరమైన త్రివర్ణ పతాక ప్రదర్శనను కవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.